హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ టెక్ ఛానల్. ఇవాళ నేను మీకు చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చూపించబోతున్నాను. ఎస్పెషల్లీ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీని నుంచి మీరు మనీ సంపాదించుకోవచ్చు, ప్లస్ మీ పర్సనల్ యూసేజ్కి బాగా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడబోతుంది. అదేంటిదో ఫస్ట్ నేను నా సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు payunnow.com అశోక్ బాబు నా నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక పేమెంట్ గేట్వే వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను ఫ్రీగా. నథింగ్ టు పే, ₹1 కూడా నేను పే చేయలేదు, మీరు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పేమెంట్ గేట్వే వెబ్సైట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను, కాపీ చేసుకున్న అడ్రస్ని. అంటే నేను ఎవరికైనా వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ నాకు ఎవరైనా పేమెంట్ చేయాలంటే సింపుల్గా నేను ఈ లింక్ని వాళ్ళకి షేర్ చేస్తాను. ఎప్పుడైతే వాళ్ళు నా లింక్ను ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళకు వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఈ వెబ్సైట్లో నేను ఏదైతే నా బిజినెస్ నేమ్ కానీ నా పర్సనల్ నేమ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. నా బిజినెస్ నేమ్ ప్లేస్ చేసి నా నెంబరు, మెయిల్ ఐడి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ మేక్ ఏ పేమెంట్ ఆప్షన్లో వాళ్ళు నాకు ఏదైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ వ్యాలెట్స్, యూపీఐ ఐడీస్, దేని నుంచైనా నాకు అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ చూడండి అమౌంట్స్ వాళ్ళు ఎలా పే చేస్తారు చూపిస్తాను. అక్కడ ఏం లేదు, వెరీ సింపుల్ వెబ్సైట్ ఇది. పెద్ద హైట్ డిస్టెన్స్ కూడా ఏం లేదు. 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ బ్యానర్లో మన నేమ్ డీటెయిల్స్ పేమెంట్ గేట్వే వచ్చేస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ ల్యాప్టాప్స్లో ఓపెన్ చేయొచ్చు, డెస్క్టాప్స్లో ఓపెన్ చేయొచ్చు, ఈవెన్ వాళ్ళ మొబైల్స్లో కూడా ఓపెన్ చేయొచ్చు. సేమ్ లింక్ మన వాట్సాప్లో షేర్ చేసిన వాళ్ళు క్లిక్ చేయగానే ఇదే సైట్ వాళ్ళకి మొబైల్లో ఓపెన్ అవుతుంది. మొబైల్లో కూడా పేజ్ ఇలాగే ఓపెన్ అవుతుంది, పేమెంట్స్ ఇలాగే చేయొచ్చు. అయితే దీనిలో ఫస్ట్ హోమ్ కేటగిరీ అండ్ దెన్ అబౌట్లో మీరు మీ బిజినెస్ సంబంధించి ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు రాసుకోండి. అండ్ దెన్ కాంటాక్ట్. సో వాళ్ళు పేమెంట్స్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా ఇది జెన్యూనా కాదని వాళ్ళ క్లారిటీ కోసం మీ నేమ్, అది మీ బిజినెస్ నేమ్ ఆర్ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్, దట్స్ ఇట్. సో ఇలాగా ఇది చాలా సెక్యూర్డ్ గేట్వే. సో కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది. సో దీనిలో మీరు గెట్ యువర్ ఓన్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే పేయూనౌ నుంచి మీరు కూడా మీ ఓన్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక లోగో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు నాకు ఒక 5,000 పే చేద్దాం అనుకుంటున్నారు. 5,000 కాదు, మినిమం 50,000 వన్ షాట్లో కూడా పంపించవచ్చు. ఓకే, వాట్ ఆర్ యూ పేయింగ్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే పర్చేజ్ ప్రోడక్టో, ఏదో ఒక ఏసీయో, ఫ్రిడ్జో, మొబైలో పర్చేస్ చేశారు అనుకుందాం. అది ఏమైనా రాయవచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఈ అమౌంట్ దేనికనేది వాళ్ళకి క్లారిటీ కనపడటం కోసం మేక్ పేమెంట్ అని టైప్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇది పేమెంట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే దట్స్ ఇట్. వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఎక్స్పైర్ డీటెయిల్స్, నేమ్ ఆన్ కార్డ్, పే నౌ అని కనుక వాళ్ళు టైప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే పేమెంట్ చేస్తున్నారో ఆ అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే యూజువల్గా ఇది ఎందుకు యూజ్ చేయడానికి కోసం చెప్తున్నా అంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి అమౌంట్ రొటేషన్ కోసం ఇదివరకంటే పేటిఎం వ్యాలెట్లో లోడ్ చేసుకొని మనం లోడ్ చేయడం కానీ అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు మరి పేటిఎం వ్యాలెట్ లేదు కాబట్టి జీపే, ఫోన్పే ఇలాంటి యూపీఐ ఐడీస్ క్రెడిట్ కార్డ్స్ని యాక్సెప్ట్ చేయవు. వేరేస్ పేటిఎం యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సర్టెన్ రూల్స్, కండిషన్స్ ప్లస్ కొన్ని పేటిఎం అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే కొంతమంది యూజర్స్ నాకు తెలుసు ఆల్రెడీ వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మీ కార్డే మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్ కార్డ్ ఎవరైనా సరే అమౌంట్ పే చేయొచ్చు. సో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్స్, ఎనీ బ్యాంక్, ఆల్ బ్యాంక్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. వాళ్ళు యూపీఐ ఐడీస్ అండ్ వ్యాలెట్స్, పేటిఎమ్మా, ఫ్రీచార్జా, ఓలా మనీయా, ఎయిర్టెల్, జియో మనీయా, హెచ్డిఎఫ్సి పేజ్ యాప్, ఎనీథింగ్ ఆల్ వ్యాలెట్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఇలా వాళ్ళు ఏ కార్డ్ డీటెయిల్స్ అయినా వాళ్ళు ఎంటర్ చేసుకొని పే నవ్ అని కొడితే మనకి ఈ 5,000 ఆర్ 50,000 రూపీస్, ఇక్కడ నేను 5,000 కొట్టలేదు, 50,000 కొట్టాను, వన్ షాట్లో మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే, వాళ్ళు అమౌంట్ పే చేసేటప్పుడు మనకి అమౌంట్ ఇమీడియట్గా అయితే రావు, 3 days టైం పడుతుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు షాప్స్లో స్వైప్ మిషన్స్లో కూడా మనం స్వైప్ చేస్తే ఈవెన్ మర్చెంట్కైనా లేకపోతే మీకు ఓన్గా బిజినెస్ ఉన్నా కూడా
మనం స్వైప్ చేసిన తర్వాత 1 డే తర్వాత మాత్రమే డిపాజిట్ అవుతుంది. అంటే మార్నింగ్ 10 to నైట్ 10 లోపు మనం ఏదైతే అమౌంట్ స్వైప్ చేస్తామో ఆ అమౌంట్ని రేపు మార్నింగ్ 11 తర్వాత మన అకౌంట్లో క్రియేట్ చేస్తారు. కరెంట్ అకౌంట్స్ అవునండి, పర్సనల్ అకౌంట్స్ అవునండి, అమౌంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక 1 డే ఎక్స్ట్రా పడుతుంది. సో ఆల్మోస్ట్ 2 to 3 డేస్ టైం అయితే పడుతుంది. బట్ వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే ఇక్కడ వాళ్ళకి మనకి ఫస్ట్ మెసేజ్ అయితే వస్తుంది. కాకపోతే మెసేజ్ వచ్చిన 3rd డేకి మనకి అమౌంట్ క్రియేట్ అవుతాయి. అయితే దీనిలో ఎలా చేయొచ్చు ఏంటి అంటే, మనం ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్లు గిఫ్ట్లు ఏమో అవసరం లేదు. అయితే మన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ అవర్ బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఈ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవ్వాలి కాబట్టి మన బ్యాంక్ డీటెయిల్స్ కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అమౌంట్ ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేయకముందు ఓన్లీ 50,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో వన్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత సైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివేట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ అన్లిమిటెడ్ అమౌంట్. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దిస్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు బయట యూజువల్గా 2% to 3% ఛార్జెస్ పడుతూ ఉంటాయి. డెబిట్ కార్డ్ అయితే 1.5 or 1%, క్రెడిట్ కార్డ్ అయితే 2 నుంచి 2.5%. ఇక్కడ కూడా ఏమవుతుందంటే నేను పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా 3% కట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ కనుక పే చేస్తుంటే 100.30 ఒకవేళ నేను 10,000 కనుక పే చేస్తుంటే నాకు ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా కట్ అవుతుంది. అంటే ఎవ్రీ 1000 రూపీస్కి మనకు ఒక 3 రూపీస్ ఎక్స్ట్రాగా కట్ అవుతుంది. అయితే ఈ కట్ అయ్యే అమౌంట్ ఏమవుతుందంటే దీనిలో మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు. అది నేను ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు చూపించే ఆప్షన్ ఏంటంటే, ఒకటి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు 10,000 కనుక మనకు పే చేస్తే 10,000లోంచి 3% కట్ అయిపోయి మనకి డబ్బులు పడతాయి. ఇది ఫస్ట్ క్రైటీరియా. ఆర్ ఎల్స్ దీనిలో ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే, ఈ 10,000 వాళ్ళు పే చేసేటప్పుడే సర్వీస్ ట్యాక్స్ వాళ్ళకే పడిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ అవుతుంది అనుకోండి, వాళ్ళు మేక్ పేమెంట్ అని కొట్టేటప్పుడు టోటల్ పేమెంట్ దగ్గర 10,000 ప్లస్ 30 రూపీస్. లైక్ మనం బుక్ మై షోలో కానీ వాటిలో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీరు గమనించి ఉంటారు, బస్ టికెట్స్ కానీ మనం బుక్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్స్ వాళ్ళందరూ తెలివిగా ఏం చేస్తారంటే మనకి టికెట్ ప్రైస్ ఒకటి చూపిస్తాడు, మనం పేమెంట్ చేసేటప్పుడు మనకి ట్యాక్సెస్, జిఎస్టీస్ అన్నీ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. అవి యాడ్ అయిన తర్వాత మనం టికెట్ అమౌంట్ 150 రూపీస్ ప్లస్ దానికి ఒక 20 or 30 రూపీస్ ట్యాక్స్లు కలిపి దగ్గర 180-200 రూపీస్ పే చేస్తూ ఉంటాం ఒక్కో టికెట్కి. సో అక్కడ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, కాకపోతే అంత హ్యూజ్ అమౌంట్స్ ఏం లేవు, జిఎస్టీలు అన్నీ ఏమి ఉండవు. ఓన్లీ అమౌంట్కి 3% కట్ అయింది. ఏది అది క్రెడిట్ కార్డ్స్, హై అండ్ క్రెడిట్ కార్డ్స్ అయితే. డెబిట్ కార్డ్స్ అయితే 1.5 to 2% బిలోనే ఉంది. ఈ పేమెంట్స్ ఎంత కట్ అవుతాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తాడు. సో ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్ గురించి అయితే అర్థమైపోయింది కదా. ఈ వెబ్సైట్లో మనం ఒక ఫ్రీగా వెబ్సైట్ పేమెంట్ గేట్వేని క్రియేట్ చేసుకొని ఎవరికి కావాలన్నా మనం ఈ లింక్ పంపిస్తే వాళ్ళు మనకి డబ్బులు పంపించవచ్చు. అది వాళ్ళే పంపిస్తారా, మన కార్డ్స్ నుంచి లోడ్ చేసుకొని మనమే పే చేసుకుంటామా అనేది మన యూసేజ్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పే యూ నౌ అని నా వెబ్సైట్ ఏదైతే చూపిస్తుంది, ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోతే కింద మీకు గెట్ యువర్ ఓన్ అనే ఆప్షన్ ఉంది. ఈ గెట్ యువర్ ఓన్ అనే ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. క్రియేట్ యువర్ ఫ్రీ వెబ్సైట్ విత్ పేమెంట్ గేట్వే ఇన్ 2 minutes. గాట్ ఇట్. నిజంగా 2 minutes అంటే 2 minutes, అంతమంది టైం ఏం పట్టలేదు. వెబ్సైట్ దన్మని క్రియేట్ అయిపోతుంది. మీకు పెద్ద రాకెట్ సైన్స్, లాజిక్స్ కూడా ఏమవుతుంది, ఎందుకంటే ఈ వెబ్సైట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. మన నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇస్తే చాలు. సో వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది. వెబ్సైట్ క్రియేట్ అయిన తర్వాత మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఎందుకంటే ఎవరైనా పేమెంట్ చేసినప్పుడు మనకి బ్యాంక్ రావడానికి, అండ్ ప్లస్ ఎవరెవరు పేమెంట్స్ చేశారో కూడా మన ట్రాన్సాక్షన్స్ క్లియర్గా వస్తాయి. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్రియేట్ యువర్ వెబ్సైట్ విత్ పేమెంట్ గేట్వే ఇన్ 2 minutes. మీరు ఈ వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. తర్వాత హౌ ఇట్ వర్క్స్, గెట్ యువర్ ఫ్రీ వెబ్సైట్ జస్ట్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. అసలు యాక్చువల్గా మన వెబ్సైట్ క్రియేట్ చేయడానికే మనం ఒక డొమైన్ కోసం మనం కొనుక్కోవాలి. సో ఇక్కడ ఎటువంటి పేమెంట్ లేదు, డొమైన్ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఎందుకంటే అఫిలియేషన్ వచ్చేస్తుంది కాబట్టి payunnow.com తర్వాత మన నేమ్ వచ్చేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నాడు. ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది మన బ్రాండ్. అది మీరు బిజినెస్కైనా పెట్టుకోవచ్చు, పర్సనల్గానే పెట్టుకోవచ్చు. కస్టమైజ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ కస్టమర్స్. సో మనం షేర్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ ఆన్లైన్ పేమెంట్స్ ఆన్ యువర్ వెబ్సైట్. కస్టమర్స్ కెన్ పే వియా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్స్ అండ్ మోర్ ఎనీథింగ్. అండ్ బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అంటే, గెట్ ఏ ప్రొఫెషనల్ వెబ్సైట్
గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్ పేమెంట్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడన్నా ఎనీవేర్ ఇన్ వరల్డ్, ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ అబ్రాడ్, ఎక్కడ ఉన్న వాళ్ళైనా పే చేయొచ్చు. అండ్ నో మెయింటెనెన్స్ ఫీజ్ ఎవర్. సో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఫ్రీ వెబ్సైట్. యూ కెన్ ఎడిట్ అండ్ రీపబ్లిష్ యువర్ వెబ్సైట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. మనం ఎన్నిసార్లు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆల్ పేమెంట్స్ అంటే ఇది పనిచేస్తుంది, ఇది పనిచేయాలి, అది ఏమి ఉండదు. అవతల వాళ్ళకి పేమెంట్ చేసే ఆలోచన ఉంటే చాలు. వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా, డెబిట్ కార్డు ఉందా, నెట్ బ్యాంకింగ్ ఉందా, యూపీఐ అకౌంట్స్ ఉన్నాయా, వ్యాలెట్స్ ఉన్నాయా, ఇంకా ఎనీవే జిప్ క్యాష్, ఆ క్యాష్, ఈ క్యాష్, ఏ క్యాష్ నుంచైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పే డైరెక్ట్లీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. వన్స్ కస్టమర్ పేమెంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు యువర్ బ్యాంక్ ఇన్ 3 working days. ఇదే ఇందాక నేను మీకు చెప్పింది. 3 working daysలో మీకు అమౌంట్ డిపాజిట్ అయిపోతుంది. అండ్ ట్రాక్ యువర్ పేమెంట్స్ ఈజీలీ. సో ఈజీగా మనకు డాష్ బోర్డ్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. సో పేమెంట్ సెక్యూరిటీ అండ్ ఛార్జెస్, ఇక్కడ నేను చెప్పాను కదా, పేమెంట్ సెక్యూరిటీ అండ్ ఛార్జెస్లో మీరు అన్ని క్లియర్గా చదువుకున్నాకే క్రియేట్ చేసుకోవచ్చు, నేను చెప్పాను కాకుండా. సో మీరు ఎన్ని డీటెయిల్స్ అని చదువుకోండి. దిస్ ఇస్ హైలీ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ వెబ్సైట్. దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ టు ప్రొవైడ్ యువర్ బిజినెస్ విత్ ద బెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ వీ ఛార్జ్ 1.99 ఫీ ఆన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. ఇది లాజిక్. సో మనకి ఫ్రీగా వెబ్సైట్ ఇస్తున్నాడు, ఫ్రీగా పేమెంట్ గేట్వే ఇస్తున్నాడు. కాకపోతే ఏమవుతుందంటే మనకి 2% అనేది పర్ ట్రాన్సాక్షన్ వచ్చి ఛార్జ్ చేస్తున్నాడు. అంటే 1000కి 100కి 2 రూపీస్, 1000కి 20 రూపీస్, 10,000కి 200 రూపీస్ దాకా కట్ అవుతుంది. అయితే ఈ 2% కూడా మీరు క్లియర్గా వినాలి. ఈ 2% కూడా మనకే కట్ అవ్వాలా, లేకపోతే పేమెంట్ చేసే వాళ్ళకి కట్ అవ్వాలా అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఓకే. సో తర్వాత ఇంకా దీనిలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఇవి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీరు చూడండి. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, దెర్ ఈజ్ అన్ ఆప్షన్. ఉన్న ఆప్షన్ నేను మీకు చెప్తున్నాను. ఓకేనా, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నేను నా అకౌంట్లోకి లాగిన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేశాను కాబట్టి. మనకి వెబ్సైట్ క్రియేట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇలా చూపిస్తుంది. మనకు ఒక డాష్ బోర్డ్. ఇప్పుడే మనం ఒక 50,000 పే చేసి ట్రై చేసాం కదా. సో మనం ఏదైతే 50,000 పే ట్రై చేసామో ఆ 50,000 డీటెయిల్స్ కూడా ఇలా క్లియర్గా వచ్చేస్తాయి. సో ప్రతి ట్రాన్సాక్షన్ని మనం ఎవరు చేశారు ఇవన్నీ నేను ట్రయల్ కోసం చూసినాయి. సో ట్రయల్ కోసమే నేను 100 రూపీస్, 1 రూపీ ప్రతిదీ మనం ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని ఈ స్టేట్మెంట్ మనం డౌన్లోడ్ కూడా చేసి చూడవచ్చు. అండ్ పీరియాడికల్ డేట్, టైం, లాస్ట్ 1 వీక్, 1 మంత్, ఇంకా రెగ్యులర్ బిజినెస్ లాగా. అంటే మనకి స్వైప్ మిషన్కి 10,000, 7 నుంచి 10,000 పే చేయమని చెప్పి అడుగుతూ ఉంటాయి బ్యాంక్స్ వాళ్ళు. సో ఇక్కడ మనం స్వైప్ మిషన్ కోసం పే చేసే 7,000, 10,000 పేమెంట్ ఏం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేసేయడానికి మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఒక 10,000 కూడా ఉన్నాయి. ఆన్లైన్ వెబ్సైట్ మనం గోడాడీలో కానీ, బ్లూ హోస్ట్లో కానీ ఎందులో అయినా సరే మనం ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తే అవి కూడా ఒక 8,000 to 10,000 ఛార్జ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనకి ఫ్రీగా ఒక ఆన్లైన్ పేమెంట్ గేట్వే సైట్ దీని నుంచి వస్తే చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఆప్షన్. సో మై పేమెంట్ వెబ్సైట్. సో ఎడిట్ వెబ్సైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. షేర్ జస్ట్ దీన్ని కాపీ చేసుకొని నేను ఎవరికి షేర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎడిట్ మై వెబ్సైట్. ఈ వెబ్సైట్ని ఎడిట్ చేసుకొని ఇన్స్టెంట్గా వెంటనే ఎడిట్ చేయొచ్చు. 3 పేజీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటే పేజీ, 1 పేజ్లో 3 ఆప్షన్స్. ఇక నేను ఈ సిరి కంప్యూటర్స్ అనేది తీసేసి నా నేమ్ కూడా పెట్టుకోవచ్చు. అశోక్ బాబు అని టైప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్గా. చూడండి, నేను పైన అశోక్ బాబు నేమ్, మొబైల్ నెంబర్ టైప్ చేయగానే కింద కూడా ఆటోమేటిక్గా నా కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇందాకేమో పైన సిరి కంప్యూటర్స్ అంటే కింద సిరి కంప్యూటర్స్ అని ఉంది. అంతే. ఇప్పుడు నేను డన్ అన్నాను అనుకోండి, ఇన్స్టెంట్గా నా సైట్ అప్డేట్ అయిపోయింది. సో అది అప్డేట్ అయిందో లేదో మీకు చూపించడం కోసం నేను కాపీ చేసి ఒక న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసి ఓపెన్ చేశాను. ఓకేనా, యువర్ వెబ్సైట్ ఈజ్ రెడీ. సో ఇలాగా మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. మన నేమ్ తీసేసి ఒకవేళ మీకు ఏదైనా బిజినెస్ కనుకుంటే ఆ బిజినెస్ నేమ్ని ఇలా టైప్ చేసుకోవచ్చు, సిరి కంప్యూటర్స్. డన్. మీరు చూడండి, నేను దీన్ని కాపీ చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడవచ్చు. సిరి కంప్యూటర్స్ నేమ్, మొబైల్ నెంబర్, పేమెంట్ యాజ్ ఇట్ ఈస్ కింద సిరి కంప్యూటర్స్ అని నేమ్ వచ్చేస్తుంది. హోప్ యూ గైస్ ఈ డీటెయిల్స్తో ఈ చాలా సింపుల్, నో లాజిక్, నో రాకెట్ సైన్స్, నథింగ్, వెరీ క్లియర్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ
చాలా ఓపెన్గా బ్యూటిఫుల్ ఆప్షన్స్తో క్రియేట్ చేశాడు. సో దీనివల్ల మేజర్ మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకున్న క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని ఇదివరకంటే స్వైప్ మిషన్స్, పెట్రోల్ బంక్స్కి వెళ్ళి రీయూజ్ చేసుకోవడం కోసం ఎంతో కొంత అమౌంట్ కోసం షాపుల దగ్గరికి వెళ్ళి స్వైప్ చేయడం, అమౌంట్ ఇవ్వమంటాం. అండ్ లేదా మనం తీసుకుందాం అంటే మనకు కరెంట్ అకౌంట్ ఉండాలి, లేదా బిజినెస్ ఉండాలి, స్వైప్ మిషన్ ఉండాలి, బ్లా బ్లా బ్లా, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ హియర్ వెరీ సింపుల్గా మన పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్, ఇప్పుడు నేను దీనికి కూడా నా పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే మ్యాప్ చేశాను. నా సేవింగ్స్ అకౌంట్, ఎనీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, మీ అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్ఎస్సి కూడా తెలిస్తే చాలు, మీ అక్కడ సెటప్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది, అయిపోతుంది. ఈ వెబ్సైట్ కనుక మీకు క్రియేట్ చేసుకోవడం వస్తే మీరు క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం కనుక రాకపోతే యూ కెన్ లీవ్ ఏ కామెంట్ బిలో, నేను మీకు ఈ వెబ్సైట్ని ఫ్రీగా డిజైన్ చేసి ఇస్తాను. హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రెడిట్ కార్డులోంచి పేమెంట్స్ ఎలా తీయాలో తెలియక సతమతమై ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడానికి, ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి బయటికి వెళ్ళలేక, అమౌంట్ రొటేషన్ చేసుకోలేక బ్లాక్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్రీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఆప్షన్. హోప్ యూ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి చాలా ఫ్రీ వెబ్సైట్స్ గురించి మా ఫ్రీ టెక్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.